హాయ్ అండి. ఈరోజు మన ఇంట్లోనే చక్కగా నిమ్మకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఒక రూ. 50 నిమ్మకాయలు తెచ్చుకున్నానండి. అవి శుభ్రంగా కడుక్కొని క్లాత్‌తో తుడుచుకొని ఒక కాయని 4 భాగాలు చేసుకున్నానండి. ఆ తర్వాత 10 కాయలేమో రసంలాగా పిండుకొని మిగతాయన్నీ ఇలా 4 భాగాలు చేసుకున్నాను. చూసారుగా అయన్నీ కలిపి ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకొని సరిపడా పసుపు, కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత మిగిలిన సాల్ట్ పక్కన పెట్టి ఒక్కసారి బాగా గరిటెతోటి కలిపి ఆ తర్వాత మళ్ళీ సాల్ట్ సరిపోయిందో చూసుకొని మళ్ళీ మిగిలిన సాల్ట్ వేసేసాను. అలా వేసుకున్న తర్వాత నేను ఈ నిమ్మకాయ రోజు కలుపుతున్నాను. అలా 3 రోజులు కలిపిన తర్వాత నేను స్టవ్ వెలిగించుకొని బాణలి పెట్టుకొని అందులో సరిపడగా మెంతులు, అలాగే సరిపడా ఆవాలు, అలాగే సరిపడా జీలకర్ర కూడా తీసుకుని వేయించుకుని వాటిని చల్లార్చి పొడి చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఈ నిమ్మకాయలు రోజు కలుపుతూ ఉన్నాం కాబట్టి అవి బాగా మెత్తపడినాయి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని బాణలి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని అంటే సన్‌ఫ్లవర్ ఉంటే సన్‌ఫ్లవర్, వేరుశనగ ఉంటే వేరుశనగ వేసుకుని ముందుగా ఆవాలు వేసుకుని అలాగే ఇంగువ వేసుకుని అలాగే కరివేపాకు అలాగే మనం ముందుగా ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా ఒలుచుకుని వేసుకుని బాగా వేయించుకొని స్టవ్ కట్టేయడమే. ఆ తర్వాత చల్లార్చుకొని మనం ఏదైతే పచ్చడి కలిపి రెడీగా ఉందో దాంట్లోకి వేసుకోవాలి. ఆ తర్వాత 2 గ్లాసుల కారం వేసుకున్నాను. అలాగే ముందుగా పొడి చేసుకున్నాం కాబట్టి పొడి కూడా వేసుకుని ఇలా కలిపేటప్పుడే మనకు సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? మీకు చూస్తుంటుంటే నోరు ఊరుతుంది కదా! నిమ్మకాయ పచ్చడి చాలా అంటే చాలా బాగుందండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే ఒక్కసారి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.